ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే స్టేట్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లుందని మీరు భావిస్తున్నారు? తెలుసా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలుసా? తెలుసు, ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారు? అంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఆయన ఎక్కడ అధికారికంగా చెప్పుకునే పరిస్థితి లేదు. శాఖ ఆయన దగ్గరే ఉంది, ఆ మంత్రి శాఖ ఆయన దగ్గరే ఉంది కదా. శాఖ ఆయన దగ్గర ఉంది, కానీ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఎక్కడ కూడా కనబడేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఎక్కడ కూడా అధికారికంగా హాజరైనటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగానే ఈ ప్రజలు చూస్తున్నారు, నేను చూస్తున్నా, అందరం చూస్తున్నాం. అయితే విద్యారంగాన్ని చూసుకుంటే ఇప్పుడు కులం అనేది ఉండొద్దు, మతం అనేది ఉండొద్దు, మనిషి మనిషిగా చూడాలి అనేటువంటి భావాలు విద్యార్థుల్లో తీసుకురావాలి అని అనుకున్నప్పుడు ఎస్సీ రెసిడెన్షియల్స్ అని తీసుకొచ్చారు, బీసీ రెసిడెన్షియల్స్, మైనారిటీ రెసిడెన్షియల్స్, ఇట్లా కులం పేరు మీద డివైడ్ చేసి రెసిడెన్షియల్స్ను తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే నాకు ఇదంతా చూస్తూ ఉంటే ఒకటే అర్థమవుతూ ఉంది, కులం అనేటువంటిది ఇంకా పెంచి పోషించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చూస్తున్నటువంటి పరిస్థితి అని నాకు అర్థమవుతూ ఉంది. ఎందుకు అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఎస్సీ రెసిడెన్షియల్స్, బీసీ రెసిడెన్షియల్స్, మైనారిటీ రెసిడెన్షియల్స్ని తీసుకొస్తూ ఉన్నారు. లేదు విద్య అందరికీ సమానం, అందరూ సమానమే విద్య ముందు అని అనుకున్నప్పుడు కామన్గా రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని తీసుకురావచ్చు. ఈవెన్ రీసెంట్లీ మేము ఆక్నూరు మురళి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా మైనారిటీలకే ఇవ్వాలి, లేకపోతే ఎస్సీలకే ఇవ్వాలి, బీసీలకే ఇవ్వాలి అని చెప్పాలి. అట్లా ఒక కామన్ విద్యా విధానాన్ని, కామన్ రెసిడెన్షియల్స్ని తీసుకొచ్చి విద్యార్థులలో విద్యార్థి దశ నుంచి కులమత రహితంగా వాళ్ళకి ఆలోచనలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఎస్సీల కోసము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చింది. ఏంటంటే గతంలో స్కాలర్షిప్లు తర్వాత రియంబర్స్మెంట్ గవర్నమెంట్గా వచ్చేటి, కాలేజీలకే వచ్చేటి. కాబట్టి కాలేజీలు ఏం చేస్తారంటే విద్యార్థుల దగ్గర ఎలాంటి డబ్బు తీసుకోకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకు అడ్మిషన్ ఇచ్చి నడిపించేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎస్సీలకు వాళ్ళ అకౌంట్లోనే మేము డబ్బులు ఇస్తామని చెప్పడం ద్వారా విద్యార్థులు ఎంత నష్టపోతూ ఉన్నారనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే డబ్బులు ఉంటేనే, జేబులో డబ్బులు ఉంటేనే ఎస్సీలు కాలేజీలలో పోయి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాలేజీలు అడుగుతున్నాయి, మీ డబ్బులు మీ అకౌంట్లోనే పడతాయి, పడ్డప్పుడు మీకే వస్తాయి, కాబట్టి ఇప్పుడు మాకు డబ్బులు కట్టుందని అంటున్నారు. అంటే జేబులో డబ్బులు ఉన్నోడే ఈరోజు కాలేజీలకు స్కూళ్ళలో పోయి చదువుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డబ్బులు లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా ఎస్సీ విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని గుర్తించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. గతంలో ఉన్నటువంటి విధంగానే కాలేజీలకే రియంబర్స్మెంట్ చెల్లించే విధంగా ఈ విధానాన్ని మార్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.